అంటే మీకు లీజ్ అనుకోండి, వెనక్కి తీసుకోవడానికి ఉంది. లీజ్ కాకుండా క్రయ విక్రయం అయిపోయాక రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఉంది ఎవరికన్నా? ఆ షరతు ఉంది అందులో? లేదు. నీకు ఇప్పుడు ఇచ్చేసాం 99 పైసలకి 10 ఎకరాలు. నువ్వు గనక ఈ 10 ఏళ్లలో 12,000 ఉద్యోగాలు కనుక చెయ్యకపోతే మీరు దాన్ని అమ్ముకున్న లేదా మీ పేరు రిజిస్ట్రేషన్ అయినా ఆ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. రాజ్యాంగంలోనే లేదు రిజిస్ట్రేషన్ రద్దు. సుప్రీంకోర్టులో మరి కాబట్టి అయిపోయింది ఆటోమేటిక్గా. లేదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మొన్న మధ్య సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, సేల్ డీడ్ అనేటటువంటిది ఏమి ఫైనల్ అథారిటీ కాదు, అట్లాంటిది ఏదైనా పెట్టుకు తిరగాలి మనం రేపు పొద్దున. అలా అయితే అందరూ భయపడాలి కదా అప్పుడు. ఇప్పుడు అందరికీ భయం అదే, సేల్ డీడ్ ఫైనల్ కాదని చెప్పింది సుప్రీంకోర్టు, దాన్ని బేస్ చేసుకుని తిరగాలి. సమస్య ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ కంపెనీలు కూడా చూడండి, టీసీఎస్ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానంది కదా, మొన్న 5,000 ఉద్యోగాలు తీసేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర కామధేను, చంద్రబాబు నాయుడు గారు కామధేను వీళ్ళకి. ఎట్లాగా? ప్రపంచవ్యాప్త సంక్షోభాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అని చెప్పి వాళ్ళ దగ్గర సంఖ్యను తగ్గించుకుంటున్నారు, సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. దానివల్ల కొంత క్రైసిస్ ఉంటుంది, దాన్ని ఇక్కడ భర్తీ చేసుకుంటారు. ఎలా? స్థలం ఇప్పుడు టీసీఎస్ అనే టాటా లాంటి సంస్థకి రూపాయి